ఓం శ్రీ కాళీమాతాయ నమః. కొండ దేవతాలయ నమః. సమ్మక్క తల్లి సారక్క తల్లి అనుగ్రహంతో కాళీమాత ఓం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. మా దగ్గర సంతాన ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లక్ష్మీ శాంతి, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, నరదృష్టి, నాగదృష్టి, కళ్యాణం కాని వారికి, అష్టదిగ్బంధన సంబంధించిన సమస్యలకి, మన అష్టదిగ్బంధన సంబంధించిన వాళ్ళకి గాలి సోకినా కానీ వాటికి మన దగ్గర అన్ని విధాలుగా కొన్ని పూజల ద్వారా పరిష్కారం చేయగలుగుతున్నాం. చేతబడి లాంటిది సంతానం లేని వాళ్ళకు కూడా అమ్మవారి అనుగ్రహంతో ఆ అమ్మవారి దయ వల్ల మన సంతాన ప్రాబ్లం కలిగించే కూడా చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసినాం. మన దగ్గర జరగందంటూ ఎలాంటిది ఏమీ ఉండదు. అన్ని ప్రాబ్లమ్స్కి మా దగ్గర మంచి సొల్యూషన్ చెప్తుంటాం. దానికి తగ్గట్టు పరిష్కారం చేసి ఏ విధంగా చేస్తే ఏ ప్రాబ్లంకి ఏ విధంగా చేయాలి అని అంజనంలో చూసేసి ఆ విధంగా అనేది తగ్గట్టుగా పూజ స్వామాలు, తాయితాలు, యంత్రాల ద్వారా ఆ పరిష్కారకలు అనేది మేము విముక్తి చేస్తుంటాం. స్వామి, ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళ లిస్టు మాట్లాడుకొని వాటి ద్వారా మీరు ఎట్టెట్ చేస్తారో మాకు చెప్తారా? చెప్తాం స్వామి. ఫస్ట్ ప్రేమ వ్యవహారం తీసుకున్నాం. యూత్కి పెద్ద ప్రాబ్లం ప్రేమ వ్యవహారం. అసలు ఆ ప్రేమ ఫెయిల్యూరు కలిగినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం చేసి దాన్ని సెట్ చేస్తారు? ఒక ఇద్దరు ప్రేమికులు కొద్ది రోజులు ట్రావెలింగ్ చేశాక వాళ్ళిద్దరూ కొన్ని సంఘటనల వల్ల విడిపోవడం జరుగుతుంది. ఓకే. విడిపోయిన తర్వాత ఒక స్త్రీ మర్చిపోకపోయినా అబ్బాయిని, ఒక పురుషుడు స్త్రీని మర్చిపోకపోయినా కానీ వశీకరణం అంటారు. యథావిధిగా వాళ్ళు మర్చిపోతే వాళ్ళు తట్టుకోలేరు. ఆ పెయిన్ ద్వారా అనేది మన దగ్గర మన దేవాలయం అమ్మవారి జ్యోతిషాలయం దగ్గరికి వస్తే దానికి తగ్గట్టు పరిష్కారం వశీకరణం అంటారు. ఓకే. వశీకరణం చేసి వాళ్ళని 3 రోజుల్లో కలిపే మార్గం అనేది మేము చేస్తుంటాం పూజల ద్వారా. ఓకే. ఇంతకుముందు అలాంటివి ఏమన్నా చేశారా? చాలా చేసినాం స్వామి, చాలా చేసినాం. మన దగ్గర అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు వచ్చిండ్రు. స్వామి మీ వల్ల మేము మళ్ళీ కలిసినాం. భార్య భర్తలు ఇడిపోయినా వాళ్ళు డైవర్స్ తీసుకున్నా గానీ మళ్ళీ కొద్ది రోజులు దూరం ఉన్నా మళ్ళీ వాళ్ళు కలిపే అవకాశం ఉండి వాళ్ళు మమ్మల్ని కలపండి అని మన దగ్గరికి వస్తే మనం వశీకరణం చేసి వాళ్ళిద్దరిని కలిపిన కేసులు చాలా వచ్చినాయి మన దగ్గరికి. ఓకే. అయితే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకి మీరు ఏమి రెమెడీ చెప్తారు? అసలు ఏంది వాళ్ళకి మీరేం సహాయం చేస్తారు? మనం ఫస్ట్ గా వచ్చి పెళ్లి కాని వాళ్ళకి అతనికి ఎందుకు పెళ్లి కాలేదు, ఏమైనా ప్రాబ్లంలో ఉందా, అతని కుటుంబం వల్ల అతనికి కాలేదా. ఇప్పుడు ఒకరికి పెళ్లి కాలేదంటే ఒక్కొక్క రీజన్ అనేది ఉంటది. ఆ రీజన్ అని అంటే మనకి మనుషులం కాబట్టి ఆ రీజన్ అంటే మనం ఫేస్ టు ఫేస్ చూసుకోవచ్చు. అది దానికి తగ్గట్టు కొన్ని గ్రహ ప్రభావాలు ఉంటాయి. ఆ గ్రహ ప్రభావాల వల్ల దాన్ని అంజనంలో వేసి ఏ విధంగా ఎందుకు కాలేదు, దానికి ఎందుకు మ్యారేజ్ జరగట్లేదు, ఏంటి దోషం అనేది దానికి తగ్గట్టు పరిష్కారం అనేది 3 రోజుల్లో చేసేస్తాం. 3 రోజులు చేస్తారు. మీ దగ్గరికి ఒక పెళ్లి కాని వాళ్ళు వస్తే 3 రోజుల్లో పరిష్కారం దొరుకుద్ది. కంపల్సరీ పరిష్కారం దొరుకుతుంది. దానికి తగ్గట్టుగా ఎన్ని రోజుల్లో మీకు కళ్యాణం అయ్యే అవకాశం ఉందో అన్నది కూడా మనం చెప్తుంటాం. ఓకే. ఆ రెమెడీ చెప్పేస్తారు. మీరు ఇక్కడికి పోతే ఈ పని అవుద్ది, ఈ పని చేసుకోండి, ఇక్కడ దీపం పెట్టండి, అక్కడ అది చేయండి, దానం చేయండి, ఇవన్నీ చెప్పేస్తారు. అన్ని విధాలు మనం చేసిస్తాం. కొన్ని వస్తువులు చేసిస్తాం, మన దగ్గరే చేస్తాం. ఓకే. మీరు ఇప్పుడు అంజనం వేస్తాము అని అన్నారు కదా, అంజనం ఏదన్నా వేసి చూపిస్తారా? ప్రస్తుతానికి అంజనం వేయాలంటే కొంచెం సామాన్లు. ఓకే. ఓకే. అంజనం ఎలా వేస్తారు? తమలపాకు మీద మై అంటారు కదా నాయన, తమలపాకు మీద మై పెట్టి మనుషులు నేరుగా వస్తే వాళ్ళ ముందు వేస్తాం. వాళ్ళు రాకపోతే వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా స్వామి, ఆ ఫోటోలు తీసుకొని వాళ్ళ పేరు బలం బట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తమలపాకు మీద అంజనం వేస్తే వాళ్ళ జీవితంలో ఎలా ఉన్నారు, ముందు ఎలా ఉండబోతుండ్రు, ప్రెసెంట్ గా ఏం నడుస్తుంది, ఈ 3 విధాలు అనేది మనకు తెలిసిపోతుంది. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ప్రాబ్లం ఏంటి, మనం మన దగ్గరికి వచ్చిన తర్వాత మనకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ నేత్రాలు అంటారు కదా, వాళ్ళ నేత్రాలు వాళ్ళ అరిచేతులు చూసి మనం చెప్పేస్తారు. చేతి రేఖలను చూసి కూడా మీరు జ్యోతిష్యం చెప్తాం. లక్ష్మీ రేఖ ఏంటి, ఎంతవరకు నీకు లక్ష్మి అనేది కళ అనేది ఉన్నది, నీకు సంతానం ఎంతమంది, నువ్వు ఏ విధంగా ఎదగలుగుతున్నావు అంటే ఫ్యూచర్ పాస్ట్ ప్రెసెంట్ 3 చెప్తావు. ఓకే. అయితే వ్యాపారంలో కలిసి రావట్లేదు అని కొందరు బాధపడుతుంటారు, వాళ్ళకి మీరు ఎలాంటి సహాయం చేస్తారు? వ్యాపారం అనేది కొంతమంది ఎదుగుతుంటే నరమానవులు అనేది ఏడుపు ఎక్కువ తగులుతుంది. నరమానవులు ఏడుపు తగిలితే పచ్చని చెట్టు అయినా సరే బగ్గు అని మనిపోతుంది అంతే.
అలా విధంగా Okay. అది నరుడు ఏడుప లేదా ఏదైనా ఎవరైనా కావాలని చేసి ఇతను ఎదగకూడదు, ఎదిగి ఒక మెట్టు పై మెట్టుకి ఎక్కకోకుండా అనగదొక్కాలని చెప్పి కొన్ని చెడ పూజలు అంటారు. చెడ్డకు సంబంధించింది ఒక వ్యక్తి కుంగిపోవాలని కొన్ని చెడ్డ పూజలు చేస్తుంటారు. ఆ విధంగా చేశారని చెప్పి మనం 2 విధాలుగా అంజనం చూసుకొని దానికి తగినట్టు పరిష్కారం విత్తని మన కంటి ముందు కనబడేటట్టు చెప్పేస్తాం. కంటితో చూసినట్టు చెప్పేస్తారు ఏం జరిగింది. మీరు ఇందాక చేతబడి అవి చేస్తాము విరుగుడు చేస్తాము అన్నారు. మీ చేతబడి ఎవరన్నా చేసినట్టు ఎలా గుర్తిస్తారు వాళ్ళని? చేతబడి చేసిన వాళ్ళకి అనేది ఈ గోర్లలో అనేది ఒక గ్రీన్ కలర్ టైప్ ఆకుపచ్చ కలర్ అంటారు కదా నాయన, ఆకుపచ్చ కలర్ టైప్ లో ఉండి వాళ్ళ ఒక మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి ఇంట్లో నుంచి బయటికి రాకోకుండా ఒక దేవాలయం చూసినా గానీ ఒక మనిషిని చూసినా గానీ మీద పడి కొట్టేయాలన్నంత ఆవేశంతో ఉంటారు వాళ్ళు. చేతబడి జరిగిన వాళ్ళు వాళ్ళది ఒక డిఫరెన్స్ స్టోరీ. ఒక మద్యపానం తీసుకున్నాడు ఏ విధంగా తెలియని మైండ్ సోయి లేకుండా ఏ విధంగా చేస్తాడో అలా చేతబడి చేసినోడు అనేది ఆ విధంగా రకరకాలు చేస్తారు. మన వశంలో ఉండడు, మన మైండ్ సెట్ లో ఉండదు కదా. ఓకే, దాన్ని మీరు గుర్తించేస్తారు. దాన్ని మేము గుర్తించేసి దేన్ని చూసి ఇమీడియట్ గా చెప్తారు చేతబడి జరిగిందని? అది జరిగిందని అంటే అతను చేసే ప్రవర్తన మన దగ్గరికి రావాలంటే అసలు సామాన్యంగా రాలేడు. 100 ఏళ్ళు బలం ఉంటది. అది జరిగిన వ్యక్తికి 100 ఏళ్ళు బలం ఉంటది. ఎవరి దగ్గర అయితే ఆయన అవతడోడు పలానా ఆయిల్ గురించి చేతబడి చేయమని చెప్పారో ఆ వ్యక్తి దగ్గర మెయిన్ స్విచ్ ఉంటది. ఇతను బల్బులు అంటాడు, అంతే బల్బులా అంటాడు. స్విచ్ అనేది ఆ చేసేవాడి దగ్గర ఉంటుంది. అక్కడ స్విచ్ చేసి బల్బ్ అనేది బ్లాస్ట్ అవుతుంది. అర్థమైంది? మీ దగ్గరికి వచ్చి ఇట్లా జరుగుతుంది అంటే మీరు దాన్ని బట్టి చేతబడి జరిగింది ఇలా చెప్పేస్తారు. మనం జరిగిందో లేదో చెబుతాం, దాని విముక్తి కూడా చేస్తుంటాం.